ఫ్రెండ్స్, నిన్నటి వరకు ఒక్కొక్క పైసా కోసం ఇబ్బంది పడుతూ భారతదేశం ముందు చేతులు చాపిన బంగ్లాదేశ్ ఈ రోజు హఠాత్తుగా తన వాయిస్ను పూర్తిగా మార్చుకుంది. సుందర్బన్స్ వంటి సున్నితమైన ప్రాంతం సమీపంలో క్రీన్స్ నది యొక్క ముఖద్వారం వద్ద భారతదేశ భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న 90 కిలోమీటర్ల పొడవైన ముళ్లకంచె అంటే ఫెన్సింగ్ పనులను బంగ్లాదేశ్ తన కుతంత్రంతో రాత్రికి రాత్రే ఆపివేయించింది. అయితే ప్రస్తుతం ఢిల్లీ సింహాసనంపై ఎవరు కూర్చున్నారనే విషయాన్ని బహుశా వారు మర్చిపోయారు. ఈ దుస్సాహసానికి చెందిన వార్త న్యూఢిల్లీకి చేరగానే అప్పటికప్పుడే హోంమంత్రి అమిత్ షా స్వయంగా తానే నేరుగా సరిహద్దుల్లోని ఫ్రంట్ లైన్ ఏరియాకి చేరుకున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ను, ఆ కథ యొక్క మొత్తం సారాంశాన్ని ఈ రోజు మొదటి నుండి అర్థం చేసుకుందాం. అలాగే మూసి ఉన్న ప్రతి ఒక్క పరదాను విప్పుదాం. అమిత్ షా సరిహద్దుకు చేరుకున్న వెంటనే ఢాకా నుండి బీజింగ్ వరకు కలకలం రేపిన ఆ ఉక్కు సంకల్పంతో కూడిన ఆర్డర్ ఏమిటో కూడా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి ముందుకు వెళ్లే ముందు మీరు మా రీసెర్చ్ మరియు కృషికి మద్దతు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పుడు అన్నిటికంటే ముందు ఆ కొత్త తుఫాను సృష్టించిన మొత్తం పరిణామాలను అర్థం చేసుకుందాం. బంగ్లాదేశ్ చైనాకి ఉన్న పాత భారీ రుణాన్ని వెంటనే తీర్చాలని చైనా ఒత్తిడి చేయడంతో ఈ మొత్తం అంతర్జాతీయ చక్రవ్యూహం ప్రారంభమైంది. దివాలా తీయకుండా ఉండేందుకు బంగ్లాదేశ్ వెంటనే భారత్ ముందు దేహి అంటూ చేతులు చాపింది. సహాయం చేయడానికి భారతదేశం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా సిద్ధమైంది. అయితే తన భారతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని న్యూఢిల్లీ అందుకు బదులుగా సిలిగిరి కారిడార్ను అంటే చికెన్ నెక్ ను వెడల్పు చేయాలని మరియు అక్కడ స్ట్రాటజికల్ ప్రాముఖ్యతను కల్పించాలని ఒక పెద్ద షరతు పెట్టింది. సంక్షోభంలో కూరుకుపోయిన బంగ్లాదేశ్ ఆ సమయంలో ఈ కండిషన్ ను మౌనంగా అంగీకరించింది. కానీ తర్వాత ఒక్కరోజు కూడా గడవక ముందే అది తన మాటను వెనక్కి తీసుకుంది. దాంతో పాటే భారతదేశంపై ఒత్తిడి తెచ్చే విఫల ప్రయత్నంలో భాగంగా క్రీన్స్ నదిపై కొనసాగుతున్న మన ఫెన్సింగ్ పనిని మధ్యలోనే నిలిపివేసింది. ఈ మొత్తం వివాదం యొక్క లోతులను అర్థం చేసుకోవడానికి సుందర్బన్స్ మరియు క్రీన్స్ నది యొక్క ఈ అత్యంత భయంకరమైన భౌగోళికతను అర్థం చేసుకోవడం అవసరం. అది సాధారణ మైదాన సరిహద్దు కాదు. ఇక్కడ సులభంగా స్తంభాలు పాతి కంచె వేయడానికి అది దట్టమైన అడవులు, భయంకరమైన మలుపులు మరియు లెక్కలేనన్ని చిన్న పెద్ద నీటి ప్రవాహాలతో చుట్టుముట్టబడిన ప్రాంతం. అక్కడి నుంచి చొరబాట్లు మరియు స్మగ్లింగ్ ముప్పు ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే తన జాతీయ భద్రతను స్ట్రాంగ్ గా మార్చేందుకు భారతదేశం చాలా కాలంగా ఈ 90 కిలోమీటర్ల జలమార్గం వెంబడి అడ్వాన్స్డ్ ఐరన్ నెయిల్స్ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఈ కంచె లేదా ఫెన్సింగ్ భారత సరిహద్దులో పూర్తి చట్టపరమైన పరిధిలోనే నిర్మించబడుతుంది. అయితే హఠాత్తుగా బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళం అనగా బీజీపీ ఈ కన్స్ట్రక్షన్ పనులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మధ్యలోనే నిలిపివేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఇటువంటి సున్నితమైన జల ప్రాంతాల్లో పరస్పర అంగీకారం లేకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ లేదా శాశ్వత కట్టడాలను నిర్మించలేమని ఢాకా వాదించింది. కానీ ఇది కేవలం ఒక వంక మాత్రమే. దీని వెనుక ఉన్న అసలు కథ డైరెక్ట్ గా చైనాతో ముడిపడి ఉంది. వాస్తవానికి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ చైనా యొక్క భారీ రుణభారం అంటే అప్పుల కింద నలిగిపోయినప్పుడు ఈ ఆట మొత్తం ప్రారంభమైంది. ఈ సంక్షోభం నుండి బయటపడడానికి బంగ్లాదేశ్ భారతదేశం నుండి ఆర్థిక సహాయం కోరినప్పుడు సహాయం అందుతుందని భారతదేశం స్పష్టంగా చెప్పింది. అయితే దానికి బదులుగా సిలిగిరి కారిడార్ చికెన్ నెక్ ఏరియా చుట్టూ సేఫ్టీ కోసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను స్ట్రాంగ్ గా చేయడానికి స్ట్రాటజికల్ యాక్సిస్ ను ఇవ్వాలని కోరింది. అప్పట్లో బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి దీన్ని అంగీకరించడం తప్ప వేరే ఆల్టర్నేట్ ఏదీ లేదు. అయితే అలాంటి సందర్భంలోనే ఈ వార్త బీజింగ్ కు చేరుకున్న వెంటనే చైనా శిబిరంలో ఆందోళన మొదలైంది. చికెన్ నెక్ లో భారతదేశం తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటే నార్త్ ఈస్ట్ లో తమ మొత్తం సైనిక వ్యూహం బలహీనపడుతుందని చైనాకు స్పష్టంగా అర్థమైంది. ఈ కారణంగానే బంగ్లాదేశ్ లో ఉన్న భారత వ్యతిరేక శక్తుల ద్వారా భారతదేశంపై ఒత్తిడి తెచ్చేందుకు చైనా ప్రయత్నించింది. అందుకే మరుసటి రోజే సుందర్బన్స్ లో సున్నితమైన ఫెన్సింగ్ వేసే పనిని నిలిపివేసింది. సుందర్బన్స్ లో కంచె వేసే పనులను నిలిపివేయడం ద్వారా న్యూఢిల్లీని చర్చల టేబుల్ వద్ద వెనక్కి నెట్టగలమని బంగ్లాదేశ్ అపోహపడి ఉండవచ్చు. కానీ నేటి భారతదేశం ఎలాంటి డిప్లొమాటిక్ పరమైన ఒత్తిడికి తలొగ్గడం మాట అటుంచితే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సమాధానం చెప్పడం తెలుసని వారు మర్చిపోయారు. ఎప్పుడైతే ఈ మోసపూరితమైన వ్యూహాత్మక వార్త భారత హోం మంత్రిత్వ శాఖను చేరుకుందో
అప్పుడు రాజధానిలో వరుస సమావేశాలు ప్రారంభం కావడానికి బదులుగా గ్రౌండ్ లెవెల్లో డైరెక్ట్ గా యాక్షన్స్ కనిపించాయి. హోంమంత్రి అమిత్ షా తన ముందు నిర్ణయించిన కార్యక్రమాలను రద్దు చేసుకొని నేరుగా అత్యంత సున్నితమైన సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నారు. ఆయన పర్యటన సాధారణ డిప్లొమాటిక్ పరమైన పర్యటన కాదు. హెలికాప్టర్ దిగగానే సరిహద్దు భద్రతా దళాల పెద్ద పెద్ద కమాండర్లు మరియు ఇంటెలిజెన్స్ అధికారులతో ఆయన రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుందర్బన్స్ మరియు క్రీన్స్ నదికి సంబంధించిన మొత్తం 90 కిలోమీటర్ల ప్రాంతం యొక్క మ్యాప్ ను ముందుంచుకొని పరిస్థితిని వివరంగా అర్థం చేసుకున్నారు. ఈ జలమార్గాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించుకోవడానికే ఫెన్సింగ్ యొక్క నిర్మాణ పనులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసినట్టు అధికారులు ఆయనకు వివరించారు. భారతదేశం తన సార్వభౌమ సరిహద్దులో జాతీయ భద్రత కోసం చేసే ఏ నిర్మాణాన్నైనా అడ్డుకునే హక్కు ఏ బాహ్య శక్తికి లేదని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇది భారతదేశం యొక్క సొంత భూభాగం మరియు దేశ భద్రతను ఎలాంటి దౌత్యపరమైన ఒత్తిడికి వదిలివేయలేము. అమిత్ షా ఆ సరిహద్దుకు చేరుకోవడంతో భారతదేశం ఇకపై ఈ మొత్తం సమస్యను అంత తేలికగా తీసుకోదని స్పష్టమైన సందేశం ఇచ్చింది. బంగ్లాదేశ్ను ముందుకు తెచ్చి కొత్త ఫ్రంట్ను తెరవడానికి చైనా చేసిన ప్రయత్నానికి భారతదేశం నేరుగా గ్రౌండ్ జీరోలో తన ప్రెజెంట్ ద్వారా సమాధానం ఇచ్చింది. దౌత్యం లేదా డిప్లొమాటిక్ తన స్థానంలో నడుస్తుందని, అయితే సరిహద్దు భద్రతలో అంగుళం కూడా సడలింపు లేదా వెసులుబాటు సహించబోమని హోంమంత్రి భద్రతా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బంగ్లాదేశ్కు సుస్థిరత కోసం ఆర్థిక సహాయం అందజేస్తామని భారత్ చెప్పింది. అయితే దానికి బదులుగా భారతదేశ భద్రతకే సవాలు ఎదురైతే ప్రతిస్పందించడానికి ప్రతి వ్యూహాత్మక ప్రత్యామ్నాయం తెరిచే ఉంటుంది. హోంమంత్రి అమిత్ షా సరిహద్దు భద్రతా దళం మరియు భారత ఆర్మీ ఉన్నత కమాండర్లతో తన రహస్య సమావేశాన్ని ముగించినప్పుడు ఈ మొత్తం కథలో అతిపెద్ద మరియు నిర్ణయాత్మక మలుపు చోటు చేసుకుంది. సమావేశం ముగిసిన వెంటనే సరిహద్దుల్లో మోహరించిన మన బీఎస్ఎఫ్ వీర జవాన్లు మరియు అధికారులకు ఢాకా లేదా బీజింగ్ వ్యూహకర్తలు ఊహించని విధంగా ఒక ఉక్కు సంకల్పంతో కూడిన ఆదేశాన్ని ఆయన జారీ చేశారు. సరిహద్దులో 90 కిలోమీటర్ల కంచె వేసే పని ఒక్క సెకండ్ కూడా ఆగకూడదని హోంమంత్రి అమిత్ షా స్పష్టంగా ఆదేశించారు. భారతదేశం తన సరిహద్దులో ఈ రక్షణ కవచాన్ని ఎలాగైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తుంది. ఈ ఆదేశం తర్వాత సరిహద్దు భద్రతా దళం ముందంజలో ఉన్న అవుట్ పోస్టుల వద్ద నిఘాను అనేక రెట్లు పెంచింది మరియు క్రీన్స్ నది యొక్క మొత్తం జల ప్రాంతంలో అదనపు యుద్ధ పడవలను మోహరించింది. నిర్మాణ సమయంలో ఎలాంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగినా అక్కడికక్కడే కఠినంగా గట్టిగా బుద్ధి చెప్పాలని సైన్యానికి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ కఠిన వైఖరి సరిహద్దులో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. భారతదేశం తీసుకున్న ఈ కఠిన నిర్ణయ వార్త బీజీబీ క్యాంపులకు చేరగానే అక్కడ ఆందోళన పెరిగింది. డిస్కషన్ల టేబుల్ వద్ద భారతదేశం తన షరతులను సడలిస్తుందని బంగ్లాదేశ్ ఆశించింది. కానీ భారతదేశం గ్రౌండ్ లెవెల్లో తన కఠిన వైఖరిని ప్రదర్శించడం ద్వారా సార్వభౌమాధికార విషయాలలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది. భారత్ యొక్క ఈ దూకుడిని చూసి చైనా వ్యూహకర్తలు సైతం ఆశ్చర్యపోయారు. బంగ్లాదేశ్ ద్వారా భారత్ తూర్పు సరిహద్దులో కొత్త ఉగ్రీకత స్పష్టించవచ్చని చైనా భావించింది. కానీ భారతదేశం ఫెన్సింగ్ పనిని మరింత వేగవంతం చేయడం ద్వారా వారి వ్యూహాన్ని మొత్తం నీరుగార్చింది. ఆర్థిక సహకారం మరియు భద్రతా ప్రయోజనాలు రెండు ఒకేసారి నడుస్తున్నాయని న్యూఢిల్లీ ఇప్పుడు స్పష్టం చేసింది. ద్వంద్వ విధానం ఇకపై ఆమోదయోగ్యం కాదు కాబట్టి భారతదేశంతో నమ్మకంతో కూడిన సంబంధాన్ని కొనసాగించాలి. ఇప్పుడు తన వద్ద చాలా పరిమితమైన లిమిటెడ్ సెలక్షన్స్ మాత్రమే ఉన్నాయని బంగ్లాదేశ్ కూడా అర్థం చేసుకుంది. బంగ్లాదేశ్ యొక్క నిజమైన ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ అంటే ఆర్థిక సపోర్ట్ అనేది భారతదేశం పైనే ఆధారపడి ఉంది. దాని ఆర్థిక వ్యవస్థకు ప్రాణమైన జౌలి లేదా బట్టల ఇండస్ట్రీకి అవసరమైన ముడిసరుకు భారతదేశం నుండి వస్తుంది. దాని లక్షలాది మంది పౌరులు భారతదేశంలో పనిచేస్తున్నారు. దాని మార్కెట్లకు వచ్చే అవసరమైన వస్తువులు కూడా భారతదేశం నుండే వెళ్తాయి. దాంతో పాటే ఇప్పుడు రాబోయే నవంబర్లో ఎల్డీసీ హోదా కూడా ముగియనున్నందున కమర్షియల్ సెక్టర్ లేదా వాణిజ్య రంగంలో కూడా భారతదేశం నుండి ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఈ వాస్తవాలన్నీ తెలిసి కూడా భారతదేశ ఫెన్సింగ్ నిర్మాణాన్ని నిలిపివేయాలని బంగ్లాదేశ్ చేసిన ఈ దుస్సాహసం ఇప్పటి వరకు అది చేసిన అతిపెద్ద తప్పు. చైనా ఆడిన ఆట ఇప్పుడు బెడిసి కొడుతుంది. బంగ్లాదేశ్ను అప్పుల ఉచ్చులో బంధించి దాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా వాడుకొని తద్వారా భారతదేశపు తూర్పు వైపున దిగ్బంధనం చేయవచ్చని చైనా భావించింది.
కానీ చైనా బంగ్లాదేశ్ కోసం అల్లిన వలనే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా భారతదేశం చేతిలో అతిపెద్ద వ్యూహాత్మక ఆయుధంగా మారింది. ఇప్పుడు చైనా సూచన మేరకు బంగ్లాదేశ్ ఫెన్సింగ్ పనులను నిలిపివేయడానికి ప్రయత్నించినప్పుడు న్యూఢిల్లీ ఈసారి తాడో పేడో తేల్చుకునే మూడ్లో ఉందని భారతదేశం దానికి మరింత కఠినమైన మరియు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. అమిత్ షా యొక్క ఈ చారిత్రక పర్యటన, ఆయన గ్రౌండ్ జీరోకి చేరుకోవడం మరియు సైన్యానికి ఇచ్చిన ఆ ఉక్కు సంకల్పంతో కూడిన ఆదేశం, ఇవన్నీ కలిసి కేవలం మాటలతో కాకుండా అడుగు వేసి చేతలతో తమ మాటలను నెగ్గించుకునే నవభారత చిత్రాన్ని ప్రదర్శిస్తున్నాయి. మన హోంమంత్రి అమిత్ షా గారు ఆ ప్రదేశానికి చేరుకున్నప్పుడే బంగ్లాదేశ్ మరియు చైనా యొక్క గుండెల్లో గంటలు మోగడం ప్రారంభమయ్యాయి. ఒకవైపు పొరుగు దేశానికి ఆర్థికంగా ఆదుకునే విశాల హృదయం ఉంటూనే మరోవైపు తన సరిహద్దులను రక్షించుకోవడం అంగుళం కూడా వెనక్కి తగ్గని భారతదేశం ఇది. మొత్తానికి సుందర్బన్స్ లోని క్రీన్స్ నదిపై 90 కిలోమీటర్ల ఫెన్సింగ్ నిర్మాణాన్ని ఆపడానికి జరిగిన దుష్ట ప్రయత్నాన్ని హోంమంత్రి అమిత్ షా గారు నేరుగా గ్రౌండ్ జీరోకి చేరుకోవడం మరియు మన సైన్యానికి ఇచ్చిన కఠినమైన ఆదేశం పూర్తిగా నాశనం చేశాయి. బంగ్లాదేశ్ ను నాశనం చేయడానికి మరియు భారతదేశాన్ని చుట్టుముట్టడానికి అల్లిన చైనా యొక్క ఈ అప్పుల వల్ల నేడు భారతదేశం యొక్క వివేకం మరియు బలమైన సంకల్పం కారణంగా మనకే అనుకూలంగా ఒక పెద్ద వ్యూహాత్మక ఆయుధంగా మారింది. మన విధాన రూపకర్తలు, మన సైన్యంలో వీర జవాన్లు మరియు మన డిప్లొమాట్స్ యొక్క ఈ దూరదృష్టి మరియు అణగదొక్కలేని సంకల్పాన్ని యావత్ దేశం హృదయపూర్వకంగా నమస్కరిస్తుంది. ఇది 1947 భారతదేశం కాదని, అలాగే ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించే అలనాటి హిందుస్థాన్ కాదు అని, దెబ్బకు దెబ్బ దాడికి ప్రతి దాడి అన్న ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే అభ్యుదయ భారతదేశం ఇది. సంకల్పం హృదయంలో ఉండి, అభ్యుదయవాదం మా రక్తంలో నుండి, దేశ ప్రగతి ప్రతి భారతీయుడి ముందుండి, కుట్ర మోకాలకు ఎదురు తిరిగి సింహంలా నిలబడిన ఇదే ఆ 2026 అభివృద్ధి చెందుతున్న భారతదేశం. కాబట్టి ఫ్రెండ్స్, ఎంతో పరిశోధన మరియు కృషి తర్వాత మీ ముందు ఉంచబడిన ఈనాటి పూర్తి వార్త ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఇప్పుడే లైక్ కొట్టండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.